హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంత క్రీమీ టెక్స్చర్గా ఉన్న గోబీ మంచూరియా అనమాట. సో చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. సో ప్రాసెస్ చూపిస్తాను. సో ఇలా గోబీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఒక 2 minutes బాయిల్ అవుతున్న వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి తీసాను. సో జస్ట్ 2 minutes ఉంటే సరిపోతుంది. సో తర్వాత గోబీని మొత్తం ఒక బౌల్లోకి, మనం మ్యారినేట్ చేసుకునే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని, సో ఈ గోబీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 3 cups వరకు ఉంది. సో నేను మెజర్మెంట్స్ కూడా 3 cupsకి సరిపోను చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము 3/4 cup. సో మనకి రైస్ ఫ్లోర్ కూడా కావాలి. సో అది కూడా 3/4 cup అనమాట. సో రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి. సో మనకి మంచిగా క్రంచీగా క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నేను టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. సో అలాగే మీరు ఎంత స్పైస్ తింటారో దానికి అకార్డింగ్లీ మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 tablespoon వేసాను. సో కొంచెం అంటే స్పైస్గా ఉంటే బాగుంటుంది నాకు టేస్ట్. సో ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదు. సో కలర్ కొంచెం సరిగ్గా రాదు. సో అందుకని నేను యూస్ చేస్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు నేను జస్ట్ ఫ్లిప్ చేస్తాను సో దట్ ప్రతి పీస్కి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలాగా. సో ఇలాగా కొంచెం ఫ్లిప్ చేసుకుంటే ఈజీగా కోట్ అయిపోతుంది అనమాట ఎవ్రీ పీస్. ఆల్రెడీ కొంచెం దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో మనకి అప్పటికి అర్థమైపోతుంది అనమాట. సో ఇవన్నీ కోటింగ్ అవ్వగానే ఎంత వాటర్ అవుతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. సో మరీ లూజ్గా కలపకూడదు. మనం ప్రతి పీస్కి కూడా మంచిగా కోట్ అయ్యి ఇట్లా పీస్ విడిపోతూ ఉండాలి మనకి ఆయిల్లో వేసేటప్పుడు. సో అలా మనం కొంచెం కలుపుకోవాలి దీన్ని. సో అందుకని వాటర్ కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని లైట్గా వేసుకుంటూ అలా చూసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ మనం. సో ఇక నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈజీగా నేను ఆల్రెడీ హీట్ అయ్యే వరకు పెట్టాను. సో ఆయిల్ బాగా కాగాక మనం ఈ పీసెస్ దాంట్లో వేసుకోవాలి. అండ్ దీనికి చాలా ఎక్కువ ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్నంత తీసుకొని కొంచెం కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పెడితే ఏంటంటే టెంపరేచర్ లెవెల్స్ లో హై అవ్వడం వల్ల సరిగ్గా రాదు. సో బెటర్ కొంచెం ఆయిల్ తీసుకొని చేసుకోండి. సో రౌండ్స్ ఎక్కువ అవుతాయి, బట్ స్టిల్ కొంచెం పేషెన్స్గా చేసుకుంటే మంచిగా. సో మనకి బబుల్స్ అన్నీ ఇప్పుడు మంచిగా తగ్గిపోయాయి కదా, సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకొని తీసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను మళ్ళీ డబుల్ ఫ్రై చేస్తున్నాను అనమాట, సో దట్ మనకి మంచిగా ఇంకా ఎక్కువ క్రిస్పీగా రావడం కోసం. సో ఇలా వచ్చిన వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్ అన్నీ వేసుకొని ఆ తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఇంకొకసారి హై ఫ్లేమ్ మీద మంచిగా బాగా ఫ్రై చేస్తున్నాను. సో ఎక్కువ క్రిస్పీగా రావడం కోసం. సో మీరు ఎవ్రీ టైం మీరు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఆయిల్ని చూసుకోవాలి కంపల్సరీగా. అది చాలా హాట్గానే ఉండాలి ఆయిల్. మెత్తగా అంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎక్కువ హాట్గా లేకపోతే ఏంటంటే పీసెస్ అన్నీ చాలా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా మంచిగా ఆయిల్ కాగాక వేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనము సాస్ కోసం ముందు అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. సో నేనైతే ఒక బౌల్లో ఒక 2 tablespoon కార్న్ఫ్లోర్ తీసుకొని దీన్ని మంచిగా వాటర్తో మిక్స్ చేస్తున్నాము. సో ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ని. సో ఈ కార్న్ఫ్లోర్ వాటరే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 3/4 cup ఆఫ్ కార్న్ఫ్లోర్ వాటర్
ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా మనం ఇవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే సో చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంకొక బౌల్ తీసుకొని మనం సాసెస్ అన్నీ కూడా మంచిగా ముందే మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాము. సో దట్ మనకి తర్వాత హడావిడి లేకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. మీరు స్పైసెస్ తినేదాన్ని బట్టి మీరు సాసెస్ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్, అండ్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకుంటున్నాను. సో సోయా సాస్ కొంచెం పులుపు టేస్ట్ని ఇస్తుంది కాబట్టి మీరు పుల్లగా కొంచెం ఇష్టపడితే 1.5 ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. సో ఇది టొమాటో సాస్ అనమాట. సో దీని టొమాటో సాస్ని ఆల్మోస్ట్ లైక్ 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో పిల్లలు అలా ఉంటే సో టొమాటో సాస్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే మీరు కొంచెం కన్సిస్టెన్సీ కూడా పెంచుకోవచ్చు. బట్ ఇదంతా ఏంటంటే సాస్కి సంబంధించింది అండ్ మనం ఎంత గోబీ తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ 3 కప్స్ గోబీకి చూపిస్తున్నాను. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనం సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు. సో కొంతమంది వెనిగర్ కూడా వేస్తారు. సో బట్ నేను ఇక్కడ వెనిగర్ ఏమీ యూస్ చేయట్లేదు, ఓన్లీ సాసెస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట. సో అది ఆయిల్ ఫ్రై అయ్యాక ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసాను ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ఫైన్లీ చాప్డ్ చిల్లీస్ వేసాను. సో మనం ఈచ్ ఇంగ్రీడియంట్ వేసే ముందల మనకి ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ టైం గ్యాప్ ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువ ఇక్కడ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట వెజిటబుల్స్ని. సెకండ్ నేను ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే లైక్ నాకు మంచిగా గ్రేవీగా థిక్గా క్రీమీగా కావాలి. సో అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. సో మీకు ఇంత క్రీమీగా వద్దు, మాకు పీసెస్ హైలైట్ అవ్వాలి, గోబీ పీసెస్ హైలైట్ అవ్వాలి అని అనుకుంటే మనం ఈ ఆనియన్ కన్సిస్టెన్సీని తగ్గించేయచ్చు అనమాట. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో నేను ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసాను. సో ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, సో అందుకని ఇంతవరకే వేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. సో ముందు కూడా మనం గోబీలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అంతేకాకుండా మనకి సోయా సాస్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ దాంట్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి సో సాల్ట్ కంపల్సరీ కొంచెం చెక్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే ఎక్కువ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా సార్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా సార్ట్ చేయాలి సో దట్ అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏమీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు వీటిని. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా అంతా కలిపి పెట్టుకున్నాం కదా సాసెస్, ఆ సాసెస్ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. సో మనం ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉంటే మంచిగా మిక్స్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో థిక్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం సాసెస్ కలుపుకున్నాం కదా, అదే బౌల్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్ అని ఇందులో వేసుకుంటున్నాము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ మంచిగా స్మూత్గా అవుతుందన్నమాట. సో ఒక ఆనియన్స్ అనేవి ఒక స్మూత్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతాయి. సో ఇది మనం దీంట్లోనే కాదు, ఈవెన్ మనం ఏదైనా
కర్రీస్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ టైంలో కూడా మనం ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. ఆనియన్స్‌ని ఈజీగా సాఫ్ట్ చేయాలి అంటే కొంచెం ఫ్రై చేసినాక అందులో కొంచెం వాటర్ వేస్తే ఈజీగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో నేను మనం కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాం కదా! ఆ వాటర్ కూడా ఏసి మిక్స్ చేశాను. సో, క్లిప్ మిస్ అయింది. సో, తర్వాత మీరు కార్న్ ఫ్లోర్ వేసిన వాటర్ కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ మనకి ఎప్పుడైతే అది థిక్‌గా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా! సో, ఆ టైంలో మనం గోబీ ఉంటుంది కదా! సో, ఆ గోబీని ఫ్రై చేసుకున్న గోబీని మొత్తం దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవడం. సో, చూసారు కదా! ఇది ఆల్మోస్ట్ లైక్ థిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీ ఉంటుంది కదా! సో, దాన్ని దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా క్రీమీగా వస్తుందండి. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని టర్న్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.